ఈరోజు మనం అతి శక్తివంతమైన మంత్రాన్ని గురించి చెప్పుకుందాం. ఈ మంత్రం దుష్ట శక్తులను, అసూయ, దృష్టి నుంచి రక్షణ, వెనుక నుండి మాటలు మాట్లాడే వారి దూరం చేయడం కూడా జరుగుతుంది. అంటే మన వెనుక చెడుగా మాట్లాడడం, మన భర్త, పిల్లలపై, కుటుంబంపై, వాళ్ళకి మనకు తెలియకుండానే వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ మన పిల్లలు, భర్తని మనకే నెగిటివ్గా మార్చే మనుషులు ఈ ప్రపంచంలో ఉన్నారు. అలాంటి చెడు దృష్టి, అసూయలు, మన కుటుంబంపై చెడు ఇన్ఫ్లుయెన్స్, అలాంటి వాళ్ళు దూరం అవడం కోసం ఈరోజు మనం ఈ శక్తివంతమైన మంత్రాన్ని చెప్పుకుందాం. నేను జీవితంలో చూశాను చాలామందికి వాళ్ళకుండే సమస్యల కంటే పక్క వాళ్ళు వాళ్ళకి పెట్టే సమస్యల వల్లే చాలామంది చాలా బాధలు పడుతున్నారు. మంచి వాళ్ళకి అందరూ మంచిగానే కనిపిస్తారు. అలాగే అందరిని నమ్మడం వల్ల సరేలనుకో అందరినీ మన తోడుకోడళ్ళు, అత్తమామలు, లేకపోతే తెలిసిన బంధువులు ఎవరో ఉంటారు, స్నేహితులు, అందరూ కూడా మనం ఏం చేస్తాం, పిల్లల్ని, భర్తని వాళ్ళతో మాట్లాడినా ఏం చేసినా ఏమీ అనం. అప్పుడు వాళ్ళకి వాళ్ళలో ఉండే ఈర్ష్య మన వాళ్ళకి మనల్ని దూరం చేసేలా చేస్తుంది. అలాంటప్పుడు ఈ శక్తివంతమైన మంత్రం తప్పనిసరి ప్రతి మనిషికి. దుష్ట శక్తులు, అసూయ, దృష్టి నుంచి రక్షిస్తుంది. ఇంట్లో శాంతి, భద్రత పెరుగుతుంది. శత్రువులు, కుట్రలు, అడ్డులు, ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు. అలాంటి ఆటంకాలు తొలగుతాయి. దుష్ట శక్తులు, క్షుద్ర ప్రయోగాల ప్రభావం కూడా తగ్గుతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆత్మబలం పెరుగుతుంది. నెగిటివ్, చెడు వ్యక్తుల ప్రభావం కూడా తగ్గుతుంది. దేవి ఆశీర్వాదం వల్ల జీవితంలో విజయాలు సులభంగా రావడం జరుగుతాయి. ఈ వీడియోలో మీరు వినబోయే చాముండేశ్వరి శత్రు సంహార మంత్రం చాలా అద్భుతమైన మంత్రం. ఈ మంత్రం వల్ల మీకు అన్ని లాభాలే కలుగుతాయి. దుష్ట శక్తుల ప్రభావం తగ్గుతుంది, అసూయ తగ్గుతుంది, దృష్టి తగ్గుతుంది, పూర్తిగా శత్రు బాధని నివారిస్తుంది. ఈ మంత్రం శక్తివంతమైన మంత్రం. ఏదైనా సరే మనం నమ్మకంతో చేయగలగాలి ఆ మంత్రాన్ని. శక్తి మనస్సుకు శాంతి, ఇంటికి రక్షణ, జీవితం అడ్డంకులు తొలగించి శక్తిని ఇస్తుంది. అంతేకాదు, ఈ మంత్రాన్ని ఒక నిమ్మకాయ పట్టుకొని మీరు జపించి మీ సింహద్వారానికి కట్టడం వల్ల, ఈ మంత్రాన్ని చదివి ఒక చెంబుడు నీరు పట్టుకొని దానిపై మన ఉంగరం వేలు ముంచి మంత్రాన్ని చదివి ఆ నీటిని ఇల్లంతా చల్లినా కూడా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఇంటికి శాంతి అనేది చాలా అవసరం. ఆ మంత్రం గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఇది చాముండేశ్వరి మంత్రం. చాముండాదేవి శత్రువుల్ని చంపదు, కానీ వాళ్ళ మనసుల్లో ఉండే శత్రుత్వాన్ని చంపుతుంది. మనపై చెడు చేయాలన్న దుర్బుద్ధి తొలగుతుంది. ఆ దురహంకారములకి ఉండే ఆ అహంకారం పోగొడుతుంది. ఇప్పుడు మనం ఆ మంత్రం గురించి తెలుసుకుందాం. ఓం హ్రీం క్లీం చాముండాయై విచ్చే నమః. ఇంకోసారి చెప్పుకుందాం. ఓం హ్రీం క్లీం చాముండాయై విచ్చే నమః. ఓం హ్రీం క్లీం చాముండాయై విచ్చే నమః. ఈ మంత్రాన్ని నేను రాసి కూడా ఇస్తాను. ఈ మంత్రం చదవడం వల్ల మీకు మేలు జరుగుతుంది. దీన్ని ఎప్పుడైనా సరే తెల్లవారి 9 గంటల లోపు చేసుకోండి, లేదా సాయంత్రం 6 నుంచి 7:30, 8 గంటల లోపల చేసుకోండి. అంతేకాదు, ఓం దుం దుర్గాయే నమః, ఓం దుం దుర్గాయే నమః, ఓం దుం
దుర్గాయే నమః అనే మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం జపం వల్ల శత్రువులుకి హాని జరగదు, కానీ ఆ శత్రువులు మనపై కత్తి దూసిన దూయలేని, వాళ్ళ మనసులో ఉంటుంది కత్తి దూయాలని, కానీ కత్తి దూయలేరు. అలా ఆపుతుంది అమ్మవారు వారి శత్రుత్వాన్ని. మనుషులు మోసం చేసే మనుషుల్ని దూరం చేస్తుంది. అయితే మొదట విఘ్నేశ్వర మంత్రం చెప్పుకొని, మనం ఉండే సంవత్సరం ఆయనం అన్నీ చెప్పుకొని, మీ యొక్క పేరు నక్షత్రం చెప్పుకొని, మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య తొలగాలని సంకల్పం చేసుకొని, మీ పేరు గోత్రనామాలు చెప్పుకొని అప్పుడు ఈ మంత్ర జపం చెయ్యాలి. ఎప్పుడైనా శక్తివంతమైన మంత్రాలు చదివేటప్పుడు మంచి నువ్వుల నూనె, ఆవాల నూనె ఇటువంటివి వాడండి. వాడి మంత్రజపం చేయండి. మంత్రజపం చేయడం వల్ల అంతేకాదు, అత్తమామలు ఉంటారు, కొంతమంది కోడళ్ళు అధిగమిస్తూ ఉంటారు, తొక్కేయాలని చూస్తుంటారు. కొంతమంది కోడళ్ళు ఉంటారు, అత్తమామలు తొక్కాలని చూస్తారు. అత్తమామలందరూ బాగున్నారంటే భర్త తొక్కాలని ఒకసారి చూస్తారు. అంతా భర్త పిల్లల కుటుంబం బాగుందని బంధువులు తొక్కాలని చూస్తారు. అలా తొక్కి వెయ్యి పడకుండా మోసపూరిత మనసులు మన జీవితంలో రాకుండా కాపాడు తల్లి. మా జీవితాలు మాకు పచ్చగా ఉండేలా చెయ్యి. శత్రు బంధనాలు కానీ, క్షుద్ర బంధనాలు కానీ, శత్రు ప్రయోగాలు కానీ మా వైపు కూడా రానివ్వకు. ఈర్ష, ద్వేష దృష్టిలు మా కుటుంబం వైపు రానివ్వకని చెప్పి ఈ మంత్ర జపం మీరు చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి, 10 మందికి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచంలో నేను చూస్తున్నాను, ఈ శత్రు బాధ పీడతో బాధపడుతూ ఉన్నారు. అలాంటి 100 మందికి ఇది చేరాలి. ఇది యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ వస్తారా లేకపోతే డబ్బులు వస్తాయా ఇవన్నీ పక్కన పెట్టేస్తే చాలామందికి ఇది వినియోగపడాలని నేను చేస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరికి చేరాలి. ఇక్కడి నుంచి కూడా నేను ప్రతి ఒక్క సమస్యకి సమాధానంగా ప్రతి ఒక్క మంత్రాన్ని మీకు చేరవేస్తాను. 10 మందికి షేర్ చేస్తే వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళకి సమస్యలు ఉంటే ఆ సమస్యలు తొలుగుతాయి. ఎదుటి వాళ్ళకి హాని చేసే మంత్రాలను ఇవ్వను. మీకు రక్షించాలి. ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళు ఆగాలి, అంటే వాళ్ళ శత్రుత్వం ఆగాలి. వాళ్ళకేదో హాని జరగాలనేది కాదు, వాళ్ళ శత్రుత్వం ఆగిపోవాలి, మనకు వచ్చే సమస్యలు తొలగిపోవాలి. అందుకోసం ఈ మంత్రాలను ఇస్తున్నాను. అందరూ కూడా తెలుసుకొని 10 మందికి షేర్ చేస్తే మీతో పాటు మరి 10 మందిని బాగు చేసిన వాళ్ళు అవుతారు. అవునా? నమస్కారం. శాంతి.